తొలితరం తెలుగు పరిశోధకు 4వ భాగం 10/12/20. ఈ మొత్తాన్ని హైదరాబాద్ యూనివర్సిటీలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో జరిగిన సభలలో ఆ వ్యాస పత్రాలందరి చదివి దాన్ని కంపైల్ చేసిన వారు శ్రీ పరిమి రామ నరసింహం గారు. ఇప్పుడు తెలుగులో తొలితరం విజ్ఞాన పరిశోధకులు అనే దానిలో వసంతరావు వెంకటరావు గారి గురించి డాక్టర్ యుఏ నరసింహమూర్తి గారు భారతదేశంలో ప్రాచీన కాలం నుండి శాస్త్రీయ విజ్ఞానం వివిధ శాఖలుగా విస్తరించి ఆ శాస్త్ర జ్ఞానమంతా సంస్కృత భాషలోనే ఉంది. గ్రీకులు మహమ్మదీయులు మన దేశంలో ప్రవేశించిన కారణంగా ఆయా దేశాల శాస్త్రీయ విజ్ఞానం కూడా మన శాస్త్ర జ్ఞానానికి తోడైంది. సంస్కృత భాష తరువాత దేశంలో ఎక్కువ ప్రాంతంలో పారసీక భాష వ్యాప్తి. బ్రిటిష్ వారి రాకతో ఆధునిక వైజ్ఞాన శాస్త్ర విజ్ఞానం భారతీయులకు పరిచయం. వారి విజ్ఞానమంతా ఆంగ్ల భాషలో నిండి ఉంది. బ్రిటిష్ పరిపాలన కారణంగా క్రమంగా సంస్కృత పారసీక భాషలు వెనకబడి విద్యా వ్యవస్థలో ఆంగ్ల భాష ప్రాధాన్యాన్ని పొంది సంస్కృత పారసీక భాషలు వెనకకు నెట్టడానికి బ్రిటిష్ వాడు ప్రాంతీయ భాషలను అభివృద్ధి చేయడమని పరిపాలనా నీతిని అనుసరించి 19వ శతాబ్ది ఉత్తరార్ధం ముగిసేటప్పటికి భారతీయ విద్యార్థులందరూ ఆంగ్ల భాషలో ఆ భాష ద్వారా సంక్రమించిన విజ్ఞాన శాస్త్ర జ్ఞానంలో నిష్ణాతులే. తెలుగువారు ఆ రంగంలో కూడా ఎప్పుడూ వెనకబడలేదు. తొలితరం తెలుగు విజ్ఞాన శాస్త్ర విద్యార్థుల నుండి ఇవాల్టి వరకు ఎందరో విజ్ఞాన శాస్త్రంలో మౌలికమైన పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనలన్నీ ఆంగ్ల భాష మాధ్యమంగా జరిగి బోధకాలు పైలేరియా నివారణకు ఔషధాన్ని కనిపెట్టిన ఎర్రాప్రగడ సుబ్బారావు, రసాయన శాస్త్రంలో పరిశోధనలు జరిపిన ఏచూరి వెంకట్రామయ్య గారు, జీవశాస్త్ర పరిశోధనలు జగదీష్ చంద్ర బోసుకు సహాయంగా ఉన్న ఉప్పల లక్ష్మణరావు ఈ కోవకు చెందిన తొలితరం విజ్ఞాన శాస్త్ర పరిశోధకులలో ఉదాహరణ ప్రాయులుగా చెప్పదలిచినవారు. విజ్ఞాన శాస్త్ర విషయాలను ఆంగ్ల భాషలో కంటే తెలుగులో బోధిస్తే ఆ జ్ఞానం సులభతర మార్గంలో విద్యార్థులకు అందగలదని మేధావులు తొలి నుండి నమ్ముతూ వచ్చి శాఖోపశాఖలుగా వేల కొద్ది ఆంగ్ల గ్రంథాల్లో విస్తరించిన ఆధునిక విజ్ఞాన శాస్త్ర పరిశోధన ఫలితాలు తెలుగువారికి తెలుగు భాషలో అందించి తెలుగు సారస్వతాన్ని సుసంపన్నం చెయ్యటానికి తొలితరం విజ్ఞాన శాస్త్ర సంపన్నులు కొందరు నడుం కట్టారు. తెలుగులోనే కాక భారతీయ భాషల్లోనే తొలి విజ్ఞాన సర్వస్వ రచన శ్రీకారం చుట్టిన కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు 1876లో జన్మించి 1923లో మరణించారు. వారి మొదట నుండి భౌతిక శాస్త్ర విజ్ఞానాన్ని దేశీయులకు అందచేయాలనే కోరిక ఉత్కటంగా ఉంది. వీరు 1906లో విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి స్థాపించి వివిధ విషయాలకు సంబంధించిన ఇతర గ్రంథాలతో పాటు పదార్థ విజ్ఞాన, రసాయన, జీవ
వృక్షశాస్త్రాలపై గ్రంథాలు ప్రకటించారు. దీవి గోపాలాచార్యులు 1872, 1920 సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు. మా ఉద్యోగంలో మా ఇళ్ళ దగ్గర ఉండేటువంటి చిన్మయ డాక్టర్ కూడా దీవి ఇంటి పేరు. ఆయుర్వేద వైద్యులు వీరు ఆయుర్వేద విజ్ఞానంలో అపూర్వమైన సేవలు చేసి మాధవ నిదానం, అర్ధప్రకాశిక, ఆయుర్వేద పరిభాష, రసప్రదీపిక, భేషజ కల్పం మొదలైన వాటి తెలుగులో వ్యాఖ్యానాలు రాసి ముద్రించి ప్రచురించారు. చరక సంహిత సుశ్రుతానికి కూడా వ్యాఖ్యానాలు రాసి ఆచంట లక్ష్మీపతి 1880లో పుట్టి 1962 వరకు 82 ఏళ్ళు జీవించారు. ఆంగ్ల భాషలో చక్కని రచనా పటిమ ఉన్నారు. వైద్యశాస్త్ర, జీవశాస్త్ర విషయాలు పండితులకు, సాధారణ విద్యావంతులకు వివరించడానికి ఆ పటిమను ఆయన వినియోగించి 1927లో విజ్ఞాన చంద్రిక గ్రంథమాల ద్వారా ఆయన తాను తెలుగులో రాసిన జీవశాస్త్రం ప్రకటించారు. తెలుగులో ధన్వంతరి పత్రికను, ఇంగ్లీష్లో ఆంధ్ర మెడికల్ జర్నల్ను నడిపారు. 1922, 27లో ఆయుర్వేద విజ్ఞాన సర్వస్వం, ఆయుర్వేద శిక్ష, ఔషధీ విజ్ఞానం మొదలైన గ్రంథాలు తెలుగులో ఆయుర్వేదాన్ని అభ్యసించగోరే ఆంగ్ల విద్యావేత్తలు తగినట్లు ఆయుర్వేద శిక్ష మొదలైన వాళ్ళని ఆంగ్లంలో రాసి ప్రచురించిన మహానుభావం. వ్యాసాలన్నింటిలో రాశారు. ఇస్సా అప్పారావు 1884 నుంచి 1966, 16/6/82 ఏళ్ళు జీవించారు. ప్రముఖ భౌతిక శాస్త్రాచార్యులు, యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ, సంగీత నాట్య శాస్త్రాల్లో మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ఆనర్స్ భౌతిక శాస్త్ర విద్యార్థులకు ఆచార్యులుగా పనిచేశారు. ఆయన భౌతిక ఖగోళ శాస్త్రాలు సంబంధించిన ప్రాచీన, ఆధునిక శాస్త్ర సాంకేతిక విషయాలు ఎన్నటినో సులభ శైలిలో బాలులకు, ప్రౌఢులకు ఉపయోగపడే విధంగా వ్యాస రూపంలో, గ్రంథ రూపంలో వెలువడి పరమాణు శక్తి 1952, వ్యాసావళి 56, ఆకాశం 60, విజ్ఞానం విశేషాలు సర్ సివి రామన్ రచనకు అనువాదం 1960 అనే గ్రంథాలు రాశారు. తెలుగు భాషా సమితి వారి విజ్ఞాన సర్వస్వ విధాన నిర్ణయ సమితిలో కూడా పనిచేశారు. వేమూరి విశ్వనాథ శర్మ 1884, 1870 వీరు విజ్ఞాన చంద్రికా మండలి వారి ఆహ్వానాన్ని పురస్కరించుకొని తెలుగులో రసాయన గ్రంథ రచన చేశారు. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వ సంపుటాల్లో కొన్ని విషయాలపై వ్యాసాలు రాశారు. తెలుగు భాష సమితి ప్రకటించిన విజ్ఞాన సర్వస్వ సంపుటాల్లో రెండవదైన భౌతిక రసాయనిక శాస్త్ర సంపుటానికి గౌరవ సంపాదకులుగా ఉన్నారు. ఆచంట వెంకట సాంఖ్యాయన శర్మ 1864, 1933 సృజన ప్రమోదిని, కల్పలత అని తాను స్థాపించిన పత్రికలలో పదార్థ విజ్ఞాన, రసాయన శాస్త్రాలు, భూ వృక్ష కిమి కీటకాదుల మొదలైన విజ్ఞాన విషయాలకై వ్యాసాలు ఆయన రాసి ప్రచురించి రహస్య దర్పణమనే విజ్ఞాన విషయక వ్యాసాలు ప్రచురించారు. కోట వెంకటాచల మా గురువు. ఆయన 1885, 1954 ఖగోళ విజ్ఞానం ఆధారంగా భారతీయ చరిత్రను పునర్నిర్మించారు. ఆర్య విజ్ఞానం అనే బృహత్ గ్రంథాన్ని 8 భాగాలుగా రాసి ప్రకటించాలని ఆయన సంకల్పించి దానితో మొదటి 2 భాగాలుగా బ్రహ్మాండ సృష్టి విజ్ఞానం, మానవ సృష్టి విజ్ఞానం
అనే గ్రంథాలు రాసి ప్రచురించారు. వాళ్ళ అబ్బాయి కోట శర్మ గారు, ఆయన ఎంబీబీఎస్ డాక్టర్. అనంతరామ శర్మ ఏదో మర్చిపోయిన జ్ఞాపకం. ఆయన ఆమె సరస భారతి ఏర్పడినప్పుడు రెండవ కార్యక్రమంలోనే ఆయనకి అంటే కోట వెంకటాచలం గారి అబ్బాయి వారికి ఆయన అంటే వెంకటాచలం గారిని గుర్తిస్తూ వారికి సన్మానం చేసినట్లుగా ఈయనకి, అలాగే అవధాన సామ్రాట్ తెలుగు అవధానం చేస్తున్న పేరు పడి ఆయన జ్ఞాపకం ఆయనకి ఇద్దరికి కలిపి సన్మానం చేసి ఇద్దరికి మేము సరసభారతి పురస్కారాలు ఇచ్చాం. బేడేపల్లి వరాహ నరసింహస్వామి 1890 1970. మహారాజా కళాశాల విజయనగరంలో రసాయన శాస్త్ర ఉపన్యాసకులుగా లెక్చరర్గా పదవీ విరమణ చేసి మద్రాసులో తెలుగు భాషా సమితి వారి భౌతిక రసాయన శాస్త్రాల సంపుటంలో రసాయన శాస్త్ర విభాగం విశేషమైన కృషి చేశారు. ఆ తర్వాత దర్శనాలు, మతాలు, గణితం, ఖగోళ శాస్త్రం, వ్యవసాయ శాస్త్రం, పశుపోషణ మొదలైన అనేక సంపుటాలు ఆ సంగ్రాహకత్వంలో అంటే సంపాదకులుగా వెలువడి విజ్ఞాన సర్వస్య సంపుటాలు అనేకం రూపొందించడం ఆయన ఎక్కువ బాధ్యత వహించారు. స్వామి జ్ఞానానంద ఇందాక చెప్పిన అవధాని కాశీ కవిగా పేరు పొందిన పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, వాళ్ళిద్దరిని అచ్యుతరామ శాస్త్రి అని పేరు. కోట అచ్యుతరామ శాస్త్రి గారు, ఆయన ఎంబీబీఎస్. వాళ్ళిద్దరినీ సరసభారతి 2వ సభలోనే మా సుభద్రాంజనేయ స్వామి దేవాలయం వారిద్దరికీ సన్మానం చేసి సత్కరించి సరసభారతి పురస్కారం ఇచ్చాం మేము. నాయన అయ్యో నాయన. స్వామి జ్ఞానానంద 1896 1960 ప్రాచీన ఋషులైన కణాద బ్రహ్మగుప్తలలాగా బ్రహ్మజ్ఞానంతో పాటు ఆయన జర్మనీలో చదివారు. భౌతిక విజ్ఞాన శాస్త్రంలో అత్యున్నత స్థానాన్ని పొందారు. ఆయన భీమవరం దగ్గర పల్లెటూరు, బాగా స్థితిమంతుడు కూడా. పరమాణు విజ్ఞాన సంబంధమైన ఆయన రచనలన్నీ ఇంగ్లీషులో ఉన్నాయి. పూర్ణ సూత్రాలనే గ్రంథం మాత్రం తెలుగులో రాశారు. ఆయన శిష్యరికంలోనే 117వ మూలకాన్ని కనిపెట్టినటువంటి ఆకునూరి వెంకట్రామయ్య గారు ఆయన దగ్గర చదివి న్యూక్లియర్ సైన్స్లో చదివి ఎంఎస్సి బిఎస్సి ఆనర్స్ పాస్ అయి ఆయన రికమెండేషన్ లెటర్లో అమెరికా వెళ్ళి అక్కడ అనేక యూనివర్సిటీలో చదివి రీసెర్చ్ చేసి ఎవరు భారతదేశంలో ఆంధ్రదేశంలో ఏ సైంటిస్టు కనిపెట్టారు ఒక మూలకాన్ని, అది టెన్నిసిన్ అని ఆయన ఉండేటువంటి రాష్ట్రం పేరుతో టీఎస్ అంటారు. ఆ టెన్నిసన్ మూలకాన్ని కనిపెట్టి జగద్విఖ్యాతయ్య. అంత అయినా మనకు ఆంధ్రదేశంలో తెలియదు, భారతదేశంలో కూడా ఆయన గురించి
నేను పుస్తకం రాస్తేనే బాగా తెలిసింది జనానికి. దండా వెంకట సుబ్బారెడ్డి, ఆయన ఆంగ్లంలో ఆంధ్రంలో వైద్య శాస్త్ర విషయాలను గురించి, వైద్య చరిత్ర గురించి అనేక విషయాలు, వ్యాసాలు, గ్రంథాలు రాశారు. ఆరోగ్య విషయాలు సామాన్యులకు తేలిగ్గా తెలిసేగా ఆరోగ్య వ్యాసమంజరి అనే గ్రంథాన్ని రాశారు. జె. వెంకటేశ్వర్, ప్రముఖ వృక్షశాస్త్రవేత్త, తెలుగు విజ్ఞాన సర్వస్వం వృక్ష విభాగ సంపాదకుడు కూడా. వెంకటేశ్వర్లు అంటే నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. నేను డిగ్రీ అయిపోయి బందర్లో ఒక ఏడాది హిందూ కాలేజీలో ఫిజిక్స్ డెమాన్స్ట్రేటర్గా పనిచేశాను. ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీకి, అంటే అప్పుడు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ డిపిఐ ఆయనకు ఒక చిన్న పావుట్ హౌస్ సైజులో నాకు ఉద్యోగం కావాలి, బిఎస్సీ పాస్ అయి పంపిస్తే నాకు వెంటనే ఆంధ్ర యూనివర్సిటీలో ఫిజిక్స్ డెమాన్స్ట్రేషన్ కొత్తగా పెంచారట కోర్స్, అందులో నన్ను మొదటిసారిగా డెమాన్స్ట్రేటర్గా అపాయింట్ చేసి, అప్పుడు మాకు వెంకటేశ్వర్లు గారని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఒకడే, ఇంకొక ఆయన కూడా ఉండేవాడు, ఒక ఆవిడ ఉండేది, ఆవిడ పేరు జ్ఞాపకం, మా ముగ్గురవే స్టాఫ్ అన్నమాట. అది జ్ఞాపకం వచ్చింది. ఆయన జె. వెంకటేశ్వర్లు కాదు, కె. వెంకటేశ్వర్లు అనుకుంటున్నాను. పైన పేర్కొనబడిన తొలితరం విజ్ఞాన శాస్త్రవేత్తలందరిలో వసంతరావు వెంకటరావు గారు విలక్షణమైన స్థానాన్ని వసంతరావు వెంకటరావు గారు 1909లో జన్మించారు. శాస్త్ర అధ్యయనాన్ని ఒక తపస్సుగా భావించి అదే తమ జీవిత పరమావధిగా భావించి వీరు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి భౌతిక శాస్త్రంలో BA, కాశీ హిందూ విశ్వవిద్యాలయం పాజిటివ్ రేస్ ప్రధానాంశంగా MSc డిగ్రీ పొందారు. ఆ తర్వాత 1935లో ఆంధ్ర యూనివర్సిటీలో సుప్రసిద్ధ శాస్త్రవేత్త ఆచార్య సూరి భగవంతం గారి వద్ద పరిశోధన విద్యార్థిగా చేరి కొద్ది కాలం ఎక్స్రేలను గురించి అధ్యయన చేసి ఆ తర్వాత కారణాంతరాల వల్ల పరిశోధన మానేసి సూరి భగవంతం గారు అడ్వైజర్ టు డిఫెన్స్ మినిస్ట్రీ, నెహ్రూ గారికి చాలా ఆంతరింగికుడు, ఆగిరిపల్లి నేటివ్. తర్వాత మా గుయ్యూరు కూడా వస్తూ ఉండేవాడు. సూరి భగవంతారు అంటే తర్వాత ఆయన పుట్టపర్తి సాయిబాబా గారి శిష్యుడు. అలాగే భగవంతం గారి అబ్బాయి కూడా గొప్ప సైంటిస్ట్. విజయనగరం వసంతరావు వెంకట్రావు గారితో వియ్యంకుడు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు, అది మర్చిపోకూడదు. నేను ఎక్కడొచ్చినా చెప్తూ ఉంటాను. 1935లో విజయనగరం మహారాజా వారి కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్గా ప్రవేశించి 55లో ప్రిన్సిపాల్గా ప్రమోషన్ పొందారు. 69లో పదవీ విరమణ. రచయితగా శాస్త్ర విజ్ఞానాభివృద్ధికి వారు చేసిన కృషి అనేక గుర్తింపులు. మద్రాసులో తెలుగు భాషా సమితి ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న తెలుగు విజ్ఞాన సర్వస్వం ఎన్సైక్లోపీడియాలో ఫిజిక్స్, కెమిస్ట్రీ సంపుటికి వారు 1949 నుంచి 51 వరకు 2 ఏళ్లు సంపాదకుడిగా వ్యవహరించి ఉత్తమ ప్రమాణాలతో దాని రూపం. తెలుగు అకాడమీ వారు 1970లో రీసెర్చ్ ఆఫీసర్గా నియమింపబడి 75 వరకు ఆ పదవిలో కొనసాగి ఈ అనుభవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయం వారు తాము చేపట్టిన విజ్ఞాన సర్వస్వం ప్రణాళికలు
ఫిజిక్స్ సంపుటిని తీర్చిదిద్దే బాధ్యత వెంకట్రావు గారికి అప్పగి వారు ఆస్ట్రాలజికల్ మ్యాగజైన్ అడ్వర్టైజర్, ఇండియా మ్యాగజైన్, ఆంధ్రప్రదేశ్ భారతి తెలుగు విద్యార్థి, విజ్ఞాన వాహిని, కృష్ణా పత్రిక, భాగ్యనగరం వివిధ పత్రికలలో 700కు పైగా వ్యాసాలు రాసి ఫిజిక్స్, ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిలాసఫీ మొదలైన శాస్త్రాలకు సంబంధించిన అంశాలపై అనేక వ్యాసాలు రాసి సుప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధుడు గోవాడ నిరీక్షణరావు గారి సంపాదకత్వంలో మచిలీపట్నం నుండి వెలువడే భాగ్యనగర్ పక్షపత్రికలో ప్రకృతితో మానవుడి చరవాటం అనేటువంటి శీర్షికతో 1980 నుంచి 82 వరకు ధారావాహికంగా 20కి పైగా వ్యాసాలు రాసి 30కి పైగా పుస్తకాలను ప్రచురించారు. అందులో శాస్త్ర విజ్ఞానానికి సంబంధించినవే ఆధునిక విజ్ఞాన శాస్త్ర, ఆ చంద్రుడి కథ, ద్రవ్యం, శక్తి, విశ్వ రహస్యం, సూర్యుడు, ఎలక్ట్రాన్, గాలి, గ్రహాలు మొదలైన పేర్లతో వెలువడిన గ్రంథాలు సైన్స్ గ్రంథ రచనపై వారి గల ఆసక్తికి, అభినివేశానికి ఉదాహరణ. విజ్ఞాన సీమలు, విజ్ఞాన స్రవంతి, విజ్ఞాన వికాసం, విజ్ఞాన పులింగాలు, విజ్ఞాన మంజరి, విజ్ఞాన వసంతం అనే పుస్తకాలు తాను రాసిన అనేక వ్యాసాలను సంకలించి ఇవన్నీ కూడా తెలుగులో ప్రచురింపబడటం గమనార్హం. వీరికి తోడు కళాశాల విద్యార్థులకు పాఠ్య గ్రంథాలు కూడా రాశారు. నేటి విజ్ఞానం, ప్రకృతితో మానవుడి చెర్లాట, కాలతత్వం, జనరంజక విజ్ఞానం, విజ్ఞాన గీత మొదలైన గ్రంథాలు మధ్య. ఇవి కాక దేశమంతటా జరిగిన వివిధ గోష్ఠులు, సెమినార్లలో పాల్గొని విజ్ఞాన శాస్త్ర విషయాలపై ఆసక్తికరక అనేక పత్రాలు సవరి ఆంధ్ర యూనివర్సిటీలో పంపించగా వెంకట్రావు గారు అనేక కళాశాలలో భౌతిక శాస్త్రంలోని వివిధ అంశాలపై ఎక్స్టెన్షన్ లెక్చర్స్ ఇచ్చారు. తిరుపతిలో హిందూ మతంపై ఏర్పాటు చేసిన సమ్మర్ స్కూల్లో వారు శాస్త్రం, మతం అనే అంశంపై ప్రధానోపన్యాసం ఇచ్చారు. వీటికి తోడు మద్రాసు, విజయవాడ, హైదరాబాద్, విశాఖ ఆకాశవాణి కేంద్రాల నుంచి 150కి పైగా ప్రసంగాలు, గ్రంథ సమీక్షలను చేయటమే కాక శాస్త్ర విషయాలపై ఆసక్తిదాయకమైన నాటికలు కూడా రూపొందించి ప్రసారం. న్యూఢిల్లీలోని కేంద్ర సాహిత్య అకాడమీ, నేషనల్ బుక్ ట్రస్ట్, మద్రాసులోని అమెరికా సమాచార శాఖ చేపట్టిన అనేక ప్రాజెక్టుల వారికి సన్నిహిత సంబంధం. తెలుగులో శాస్త్ర విజ్ఞాన వ్యాప్తి చేసేందుకు వీరు అనేక గౌరవాలు పొందారు. మనకు స్వతంత్రం రావటానికి పూర్వమే శాస్త్ర విజ్ఞాన తన జీవితానికి అంకితం చెయ్యదలుచుకున్న వెంకట్రావు గారు శాస్త్ర అధ్యయనం మాతృభాషలోనే జరగాలి. ఆ విధంగా అయితే అక్షరాస్యులైన వాళ్ళు విజ్ఞాన విషయాలు తేలిగ్గా అర్థమవుతాయని భావనతో వెంకట్రావు గారు కలంపై డిగ్రీ లెవెల్ వరకు విద్యాబోధన ప్రాంతీయ భాషలోని కొనసాగాలని వాదన ఆయనకు ఆద్యం. ప్రీ యూనివర్సిటీ డిగ్రీ క్లాసులకు 7 పాఠ్య గ్రంథాలు రాశారు. తెలుగు సాహిత్య అకాడమీ పర్యవేక్షణలో భౌతిక శాస్త్రానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు ఇంగ్లీష్ నుండి తెలుగులోకి అనువదించి తెలుగులో ఆయన పరిణామాల వింతలు, మానవ 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 విజ్ఞాని, అంతరాత్మ, విజ్ఞాన మంజరి, వసంత విజ్ఞానం, రోదసి విజ్ఞానం, ఆధునిక విజ్ఞానం, విజ్ఞాన చర్చ, ద్రవ్యం, శక్తి, జగం, జీవం, మారీ లోకం, విశ్వరహస్యం, సూర్యుడు, ఎలక్ట్రాన్, ఆత్మకథ, గెలీలియో, పరిణామాణు చరిత్ర, భౌతిక ఆధ్యాత్మిక విజ్ఞాన, విద్యుద్విశ్వాసం, విజ్ఞాన స్రవంతి, విజ్ఞాన ప్రగతి, రాకెట్టులో ఆకాశయానం, ఎంత పిరికవాడు, చంద్రుడి కథ, ఖగోళ పదార్థ విజ్ఞానం మొదలైన గ్రంథాలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తెలుగు భాష పదకోశ సంపుటాలకు సంపాదకత్వంపై వైజ్ఞానిక గ్రంథ రచన చేసే సందర్భం ఆయన 2 ప్రధాన సమస్యలు వచ్చాయి. విజ్ఞాన విషయాలు సూచించే ఆంగ్ల పదాలు, సరైన పారిభాషక పదాల లోపం మొదటిదైతే
ఏ సాహిత్య ప్రక్రియ ద్వారా తన ఉద్దేశాన్ని సర్వతోముఖంగా ప్రచారం చేయటం సాధ్యం అన్నది రెండవ తెలుగులో సరళంగా సుబోధకంగా ఉండే పారిభాషిక పదాలు ఎన్నుకోవడంలో వారు మొదటి సమస్యను అధిగమించారు. స్పెక్ట్రాస్కోప్, వర్ణ పటదర్శిని, అలాగే లైన్ స్పెక్ట్రమ్, రేఖావర్ణపటం, రేడియేషన్, ప్రసారం, స్టేషనరీ స్టేటస్, స్థావర అణువులు, అలాగే మొమెంటం, ఆవేగం, యాంగ్యులర్ మొమెంటం, కోణీయావేగం, రేడియస్, త్రిజ్య, ఫైన్ స్ట్రక్చర్ లైన్స్, సూక్ష్మ నిర్మాణ రేఖ, ఎలిప్స్, దీర్ఘవృత్తం వంటి పారిభాషిక పదాలు ఆమె సృష్టించినవే ఇవన్నీ కూడా. ప్రతి కర్మానికి వ్యతిరేకం మానవులకు అయిన ప్రతి కర్మ కలదు. అది విశ్వరూపం. ఎంటి వంటి సూత్ర రచనలు ఒక వస్తువు నుండి ప్రసరించే శక్తి వివిధ తరంగ దైర్ఘ్యాలలో కేటాయించు యంత్రాన్ని వర్ణ పటదర్శిని, ద్రవ్యం, శక్తి, రెండవ భాగం వంటి నిర్వచనాలు పొత్తడలు ఒక తేజోరేఖ యొక్క పౌన పుణ్యం ప అనుకుంటే ప = బ్రాకెట్లో 1/r² -1/r² వంటి సమీకరణాలు కల్పించడంలో వెంకట్రావు గారు సరళం సుబోధకం అయిన శైలి ఎందుకు? రెండవ సమస్యను పరిష్కరించడానికి ఆయనకు ఒక కవి, ఒక శిల్పి, ఒక సంగీతజ్ఞుడు స్ఫూర్తిని. అవి ఆ కవి రాయప్రోలు సుబ్బారావు, ఆ శిల్పి ఆదిరాజు సుబ్రహ్మణ్యం గారు, ఆ సంగీతజ్ఞుడు ద్వారం వెంకటస్వామి. విజ్ఞానం అనుక్షణం విస్తరులు, దాని కథలుగా, గాథలుగా, పదాలుగా, పాటలుగా, చివరకు చిత్ర పురాణాలుగా కూడా వివిధ రూపాల్లో అనుఘటించి ఆవిష్కరిస్తే కానీ అది ప్రజల బుద్ధుల్లోకి పాకదు. అది పూజనీయ రాయపురం సుబ్బారాయ కవీంద్రు నా విశ్వాసం బలపరిచిది అని వెంకట్రావు గారు తన విశ్వరహస్యం అనే పుస్తకానికి కూర్చిన ముందు మాటలు చెప్పి, ఆదిరాజు సుబ్రహ్మణ్యం గారు వెంకట్రావు గారి గ్రంథాలకు ఎన్నో చిత్రాలు సమకూర్చారు. ఈ ముగ్గురి ప్రోత్సాహంతో వ్యాసం, గేయం, పద్యం, నాటిక, ఆత్మకథ వంటి వివిధ సాహిత్య ప్రక్రియలతో ఆధునిక వైజ్ఞానిక పరిజ్ఞాన పరిశోధన జ్ఞాన సహజం, సరళం, సుందరమైన ఆధునిక ప్రామాణిక శైలుడు తెలుగువారి అందించడంలో వెంకట్రావు గారు కృతకృత్యులు. వెంకట్రావు గారి గేయ రచన విశ్వరహస్యం అనే గ్రంథం ఈ కింది భాగాలు ఉదాహరణగా తీసుకోవచ్చు. గట్టిగా జగతిని సంకుల యంత్రాలు పెట్టి పరీక్షగ దిగ్విజయలంబి బాలను సూచన 92 మూల పదార్థములు గలవండి, రుణ విద్యుత్తని ధన విద్యుత్తని కణరూపములో కలవండి, రుణధన కణముల కలయికచే పాజిటివ్ అండ్ నెగిటివ్ కలయికచే పరమాణువులు ఏర్పడగలవు. వెంకట్రావు గారి పద్యరచన శైలి ఎంత సుగమంగా ఉంటుందో ఈ కింది గాలి 5 పాళ్ళు కావింప అందులో 4 పాళ్ల వరకు నత్రజని, ప్రాణవాయు 1 పాలు మిగిలినవని వాయువులు రవంతగల, మండుతున్న వాయు ఖండాలుగా ఆకాశము వేడి నపహరింప గడ్డ కట్టినట్టి గ్రహముడు బంతులై నిరతం ఇనుని చుట్టూ తిరుగుతుండు సూర్యుడు. అలాగే లేవు మరులు సమూహములు, లేవు ఘనాఘన సంచయంబులు, లేవు లతాని కుంజం, లేవు రసాల తమాల వాటిక, లేవు కదా సముద్రములు, లేవు నదాది తటాక కూపములు, జీవము వృద్ధి చెందగల చిహ్నములెన్నియు లేవు నీయడన్. సూర్యబింబమునందు చూపట్టు మచ్చలు భీకరాగ్ని కీల ఆకరాలంటే నిలయ, మండుతున్న వాయుమండలా లగయి శాంతి కాంతి నడ్డగింప కలుగు. అవి కాంతిని కనుక ఆపేస్తే ఏం జరుగుతో చెప్తారు.
ప్రౌఢ సాహిత్య పరిజ్ఞానమున్న వెంకట్రావు గారు ఎక్కడా విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు విరుద్ధమైన కఠిన శైలి ఉపయోగించి ఎంతటి క్లిష్టమైన శాస్త్ర విషయాన్ని కలబోకగా సహజంగా తేట తెలుగులో పాఠకులకు అందచేయడం తొలితరం తెలుగు వైజ్ఞానిక పరిశోధకులలో ఆయన సాధించిన ప్రత్యేక యురేక బుధులు వంటి నాటికలలో విజ్ఞాన పాఠ్యాంశాలను అసమర్థంగా చిత్రించి ఒక వస్తువు నీటిలో ముంచిన ఆ వస్తువు పరిణామానికి సమానమైన పరిమాణం గల నీరు పైకి నెట్టబడు అనే సూత్రం ఆధారంగా కంసారి రాజుగారి కోసం తయారు చేసిన కిరీటమంతా స్వచ్ఛమైన బంగారంతో చేసిందని చెప్పి దానిలో 110 తులాల స్వచ్ఛమైన బంగారంతో 10 తులాల వెండిని కలిపి చేసిన ఆర్కిమిడీస్ నిరూపించిన కథ యురేకా అన్న నాటికలో ఉంటుంది. హీరో సైరక్యూస్ నగరరాజు యూడోక్సస్ మంత్రి హెరాన్ బిల్లేదార్ ఆర్కిమిడీస్ విజ్ఞాన్ ఆర్బిటా కంసాల్ ఎరీనా మంత్రి భార్య మేరీ ఆర్కిమిడీస్ భార్య అనే పాత్రలతో ఈ నాటిక 8 రంగాలుగా రాశారు. బుధుని ఆర్యభ్రమణ ఆత్మభ్రమణ కాలం 88 రోజులు. సూర్యుడికి ఒక ప్రదక్షిణ చెయ్యటానికి 88 రోజులు బుధగ్రహం తీసుకో అలా ఆత్మభ్రమణ కాలాలు సమానం అనే వైజ్ఞానికాంశం ఆధారంగా అక్కడ జీవకోటి ఉండే కాల గణన మన లోకంలో లాగా సులభం కాదని మన పురాణాలలో చెప్పిన పవన్ పర్ణ అంబు భక్షులులాగా అక్కడ ప్రాణశక్తి భుక్తులయ్యే అవకాశం ఉందని ఊహలు చేసి బుధుడు అనే నాటిక రచ బుధుడు భూపుడు శాంతుడు అనే పాత్రుడు ఈ ఏకాంకికలో కలిగి వర్షా వెంకటేశ్వరరావు గారు కార్యదర్శిగా ఉండిన సంస్కృత నికేతం వారు 1948లో తమ కార్యకలాపాలు ప్రారంభించి వైజ్ఞానిక గ్రంథాలు 100 వరకు ప్రచురించాలని నిశ్చయించారు. ఈ సంస్థ దేవులపల్లి రామాంజలరావు గారు, వేమరాజు భానుమూర్తి గారు సహాయ కార్యదర్శి. గిబ్సన్ రాసిన వాట్ ఈజ్ ఎలక్ట్రిసిటీ అనే పుస్తకం ఆధారంగా వెంకట్రావు గారు రూపవాణి, ఆంధ్రశిల్పి, మాతృసేవ అనే పత్రికలలో రాసిన వ్యాసాలు సంస్కృతి నికేతన హైదరాబాద్ 1953 ఎలక్ట్రాన్ ఆత్మకథ అనే పేరుతో ప్రచురించి భారతీయ వాతావరణానికి అనువుగా సాగిన ఈ రచన ఆత్మకథా రూపంలో ఉండటమే కాదు, మూలంతో పోలిక కలిగి స్వప్న సాక్షాత్కారం, ఆది చరిత్ర, చంద్రలోకం, సంయోగ విశేషం, మానవుడితో పరిచయం, అణువులు, పరమాణువులు, మాసక్రమగమనం, నిరంతర నాట్య విశేషం, ఎత్తి వార్తాహులయో రంగులెట్లు ఏర్పడతాయి, నక్షత్ర వార్తావళితో అలాగే నా ఎక్స్ కిరణ అనుభవాలు అనే వ్యాసాలు ఆత్మకథారూపణ ఎలక్ట్రాన్ ఆత్మకథ అనే గ్రంథంలో వివిధ సాహిత్య ప్రక్రియలు ఆధునిక విజ్ఞాన శాస్త్ర పరిశోధన ఫలితాలు తెలుగువారు తెలుగుగా అందించటానికి నిరంతర కృషి కొనసాగించటానికి పై విషయమంతా సాక్ష్యంగా ఉంటుంది. ఆధునిక విజ్ఞానమంతా ప్రత్యక్ష ప్రమాణానికి లోబడి కార్యకారణ సంబంధం కలిగి తర్క సహజంగా ఉంటుందని అంచేత ఆ గుణాలు లేని దైవ మహిమ ఆధ్యాత్మిక మార్గం వైజ్ఞానికు విశ్వాసం కలిగించవని కొందరి మతం. కానీ ప్రపంచంలో ఆధునిక విజ్ఞాన శాస్త్ర పరిశోధకులు అనేకులు దైవం పట్ల, ఆధ్యాత్మికత పట్ల అచంచల విశ్వాన్ని ప్రకటించారన్నారు వెంకట్రావు గారు. కోవకి చెందిన వారు అనుకోవడం వారు రాసిన జగత్తు జీవం, సూర్యుడి వంటి గ్రంథాలు ప్రమాణాలుగా ఉన్నాయి. జగత్తు జీవం అనే గ్రంథం జగత్తు జీవము జీవితాంతం కారాకాశ వైద్య
అనే 4 విభాగాలు ఉన్నాయి. మహామహోపాధ్యాయ న్యాయభూషణ్ వేరి లక్ష్మీనారాయణ శాస్త్రి గారు ఈ పుస్తకాన్ని పీఠిక రాస్తూ ఈ గ్రంథ పఠనం వల్ల ఆంగ్ల భాషలో ప్రకృతి ఖగోళ శాస్త్ర పరిశోధన యొక్క సంస్కృత భాషలోని వేదాంత ఖగోళ శాస్త్రాల పరిజ్ఞానం అల్పాయాసం చేదంటే తేలిగ్గా దొరుకుతుంది, లభిస్తుంది. ఈ పుస్తకంలో ఉన్న విషయాలు మాత్రం చూడగా మన వేదంలోని విషయాలే గ్రహించి ఆధునిక తగు పరికరాలతో చేసిన పరిశోధనా ఫలితాల మాత్రమే అని చెప్పక తప్ప. కాబట్టి స్మృతి పురాణ ఇతిహాసాలలాగా దీనికి వేద మూలక స్థితి లభిస్తుంది అని పేర్కొంది. ఈ గ్రంథ రచనలో వెంకట్రావు గారి లక్ష్యం కూడా అదే అనిపిస్తుంది. ఇది 1944లో ప్రచురించారు. వెంకట్రావు గారు భారతి పత్రికలో ప్రకటించిన సూర్యుడు కర్మ సిద్ధాంతం, నారదుడు కర్మఫలం, చిత్రజ్ఞుడు విగ్రహారాధన అనే వ్యాసాలు 1948లో సూర్యుడనే పేరుతో పుస్తకంగా వచ్చాయి. ప్రాచీన భారతీయ విశ్వాసాల బట్టి ప్రజలకు విశ్వాసం సడలకుండా ఉండాలంటే ఆధునిక విజ్ఞానంతో వాటిని సమన్వయం ఒక సామరస్యాన్ని సాధించాలని పూనికతో వెంకట్రావు గారు ఈ వ్యాసాలను రాశారు. ప్రాచీన విజ్ఞాన సౌధాలు ఆధ్యాత్మిక పునాది మీద నిర్మించాలని దృఢంగా విశ్వసిస్తూ సూర్యోపనిషత్తులో చెప్పిన సూర్యావద్భవంతి భూతాని సూర్యేణ పరిపాలితు సూర్యే లయం ప్రాప్నువంతి య సూర్యసోహమేవ అనే శ్లోకార్థాన్ని ఇతర అంశాలు ఆధునిక విజ్ఞానంతో సమన్వయించడానికి హేతుబద్ధమై పరిశోధన చేసి సూర్యుడు అనే వ్యాస రూపంలో ప్రచురించారు. భౌతిక విజ్ఞానం కూడా ఆధ్యాత్మిక శాస్త్రాలు త్రికరణంగా అంగీకరిస్తుంది అని అంశాన్ని కర్మ సిద్ధాంతం అనే వ్యాసంలో రాశారు. భారతీయ ప్రాచీన ఆధ్యాత్మిక విజ్ఞాన వ్యాప్తిగా మానవ కళ్యాణాన్ని ఇంకొక సాధనం లేదు. న్యూటన్ సూత్రం, కర్మసూత్రం, నారద సూత్రం ఈ 3 క్రమంగా జడ ద్రవ్యాల భూలోక జీవులు అంతకు విశిష్టమైన సురాసురులకు వర్తించక తప్పదని తెలియజేయడానికి నారదు పౌరాణిక పురుషుడుగా చిత్రింపబడ్డాడా అని అని భావించి వెంకట్రావు గారు నారదుడు కర్మఫల అనే వ్యాసం రాశారు. శక్తి ద్రవ్యాలకు అవినాభావ సంబంధం ఉన్నది. ప్రాసంగికంగా ధ్రువబడి స్థూల దృష్టి గోచరించే బహుధా అనేకత్వంలో ఏకత్వాన్ని అంటే అనేకత్వంలో ఏకత్వం అన్వేషించగలిగిన భౌతిక విజ్ఞాన దృష్టితో చిత్రగుప్త భావాన్ని విమర్శిస్తే మహత్తర సత్యం వ్యక్తం. ఇది ఏ జీవికా జీవే చిత్రగుప్తుడన్న పరమ రహస్యమన్న అంశాన్ని తాత్వికంగా నిరూపిస్తూ చిత్రగుప్తులని పరిశోధన వ్యాసం రాశ ఒక శక్తి రూపాన్ని ఇంకొక శక్తి రూపంగా మార్చడం భౌతిక విజ్ఞానంలో సర్వసాధారణమైనట్టే. విగ్రహాన్ని లక్ష్యంగా నియమించుకొని తద్వారా జగచ్చక్తి నిష్ఠ సిద్ధికై ఉపయోగించవచ్చు అన్న సిద్ధాంశాన్ని నిరూపించడానికి విగ్రహారాధన అనే వ్యాసన ప్రాచీన భారతీయ విజ్ఞానాన్ని గురించి ఆధ్యాత్మిక విషయాల గురించి రాయాల్సి వచ్చిన వెంకట్రావు గారు మహామహోపాధ్యాయ పేరి లక్ష్మీనారాయణ శాస్త్రి, మహామహోపాధ్యాయ పేరి సూర్యనారాయణ శాస్త్రి వంటి దిగ్గంతులైన పండితులతో కలిసి అధ్యయనం కొనసాగించారు.
సహస్ర మాస జీవి అయిన వెంకటరావు గారి పరిశోధన ప్రవణ అధ్యయనశీలం రెండు ప్రముఖ లక్షణాలుగా మనకు కనిపిస్తాయి. తెలుగులో వెలితనం విజ్ఞాన పరిశోధన ప్రవణ మాతృవాసాభిమాన్ ప్రజాస్వామ్యంలో విజ్ఞాన శాస్త్ర వ్యాప్తి చెయ్యాలి. దృఢ లక్ష్యం ఎలా ఉండేవు స్థాయి పులాకన్యాయంగా తెలియజేయటానికి వెంకట్రావు గారి కృషిని గురించి వివరించాల్సి వచ్చి ఈ తరంలో ఆ తరం విజ్ఞాన శాస్త్రంలో కృషిని కొనసాగించిన వాళ్ళు వెంకట్రావు గారితో సమస్కంధులెందరో. ఆయన సమకాలికులు ప్రజాసామాన్యులు ఆధునిక వైజ్ఞానిక దృష్టిని పెంపొందించడానికి నిర్దిష్టమైన నిత్య సన్నిహితమైన ప్రమాణపూర్వకమైన కృషి కొనసాగించిన కొడవటి గంటి కుటుంబంలో నందూరి రామ్మోహన్ రావు గారు ఈ సందర్భంలో ప్రత్యేకంగా స్మరించి కొడవటి గంటి కుటుంబరావు గారి సైన్సు వ్యాసాలు, నందూరి వారి నరావతారం, విశ్వరూపం వంటి గ్రంథాలు సరళమైన ఆధునిక ప్రామాణిక భాషలో విజ్ఞాన శాస్త్ర విషయాల అత్యంత ఆకర్షణీయమైన రీతిలో సాధారణ విద్యావంతులకు అందుబాటులో తెచ్చి జమ్మి కోనేటిరావు వంటి విజ్ఞాన శాస్త్ర పరిశోధకులు నాటి నుంచి నేటి వరకు తమ పరిశోధన కొనసాగిస్తూనే ఉన్నారు. తెలుగులో మూడవ తరం విజ్ఞాన శాస్త్ర పరిశోధకులుగా గణించదగిన సివి సర్వేశ్వర శర్మ, సంబెట గోవర్ధన్, పురాణ పండరంగనాథ్, రెడ్డి రాఘవయ్య, కేవి గోపాలం, నారాయణ, నాగసూరి వేణుగోపాల్, మహీధర నళిని మోహన్ రావు, గుమ్మా రమేష్ బాబు, చాగంటి కృష్ణకుమారి వంటి వారెందరూ తెలుగులో విజ్ఞాన శాస్త్ర సంబంధమైన రచనలు చేస్తూ అత్యాధునిక వైజ్ఞానిక అంశాలు తెలుగువారికి సుబోధకమైన శైలిలో అందిస్తూ తొలితరం తెలుగు విజ్ఞాన శాస్త్ర పరిశోధకుల నుండి పొందిన స్ఫూర్తితో తమ ప్రతిభను చాటుకుంటారు. ఒక శతాబ్ది కాలానికి ముందు ఆరంభమైన తెలుగువారి విజ్ఞాన శాస్త్ర పరిశోధన వ్యాసంగాన్ని గూర్చి వివరించడానికి సాహసించిన ఈ చిన్న వ్యాసంలో శ్రీ గుబ్బూరి వెంకటానంద రాఘవరావు లాంటి ప్రముఖుల కృషిని గురించి వివరించాల్సిన విషయం ఎంతో ఉంది. ఆయన రాసింది కూడా మనం లైవ్ చేశాం. కొండను అద్దంలో చూపడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. దీని యుఏ అనంతమూర్తి గారు రాశారు. రేపు పండిత ఆదిరాజు వీరభద్రరావు గారి గురించి జి బాలశ్రీనివాసమూర్తి వారి వ్యాసాన్ని రేపు తెలుసుకోండి.